ఈ బడ్జెట్ ని రూపొందించడం జరిగింది. దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళి ఎలా ఉంది పాలన అని అడిగినప్పుడు అమ్మా మాకు వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా వస్తాయన్న భావన అయితే ఉంది. కానీ ఒక ముఖ్య విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్పారు అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళు కూడా. అధ్యక్ష, ప్రజా శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం ఇవన్నీ కలగలుపుకొని ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రవేశపెట్టిన డిమాండ్లలో ముఖ్యంగా నేను ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద 4,371 కోట్లు సుమారు పెట్టడం ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం, రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా దాన్ని మనం త్వరితగతిని పూర్తి చేయాలంటే, మళ్ళీ సర్ప్లస్ బడ్జెట్లోకి రావాలంటే మనం వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలని ఆయన పదే పదే చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ముఖ్యమైనది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్. శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నా విన్నపం అధ్యక్ష. ఎందుకని ఈ మాట అంటున్నానంటే పల్లెలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని, రైతే రాజు అవ్వాలని మన బడ్జెట్ సమావేశాల్లో పదే పదే చెప్పడం జరుగుతున్నది. మా నియోజకవర్గానికి చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, పాడి రైతులు ఉన్నారు, చేపల వేటకు వెళ్ళిన రైతులు ఉన్నారు, మత్స్యకారులు, మేకల గొర్రెల కాపర్లు ఉన్నారు, అలాగే కోళ్లు పెంచుకుంటున్న మహిళలు ఉన్నారు. వీరందరినీ రైతులుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉత్పత్తి చేయడానికి, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తున్న ఈ పంట అంతా కూడా దళారుల పాలై వాళ్ళ పెట్టుబడులు ఎక్కువై వాళ్ళకి గిట్టుబాటు ధరలు సరిగ్గా రాక ఈరోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా భూమిని అమ్ముకున్న రైతైతే ఈరోజు సరైన సమయంలో నీళ్లు అందక, గత ప్రభుత్వ హయాంలో దోపిడీ కబ్జాలకి గురై, హింసలకు గురై తట్టుకోలేక భూముల్ని అమ్మేసుకుంటున్న పరిస్థితి వస్తున్నది. కాబట్టి మన ప్రభుత్వంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ, ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రైతులందరినీ మనం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎన్నికల ముందర ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులతో మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గంలో ఎచ్చర్ల నియోజకవర్గంలాగే మేము కూడా లాస్ట్ కిలోమీటర్లో ఉన్నాం, సముద్ర తీరంలో ఉన్నాం, మాకు నీరు సరిగ్గా అందదు. అన్ని కాలువల నీళ్లు మా బోర్డర్కి వచ్చి ఆగిపోతాయి. ఆయన చెప్తున్న సమస్యలన్నీ